నమస్కారం మిత్రులారా. హర్ హర్ మహాదేవ్. నా ధనురాశి ప్రియజనులారా, 2025 సంవత్సరంలో మీరు ఎన్నో ఎత్తుపల్లా చూశారు. రాహువు మీ ఆదాయ భావంలో మరియు శని మీ సుఖభావంలో ఉండటం వల్ల ఆ గ్రహస్థితి మిమ్మల్ని ఒక నిర్ణయాత్మకమైన ముందడుగు కోసం సిద్ధం చేస్తూ వచ్చింది. ఈ ప్రక్రియలో మీలో అత్యాశ అనే కోరిక పుట్టి ఉండవచ్చు. మీరు పెద్ద పెద్ద రిస్కులు తీసుకున్నారు. ఫలితంగా అప్పులు, మానసిక ఒత్తిడి, కొన్ని విఫలమైన పెట్టుబడులు మరియు జీవితంలో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఎదురయ్యాయి. సహజంగానే మీరు జీవితంలో వెనక్కి వెళ్తున్నారని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ ఈరోజు నేను మీకోసం అత్యంత శుభ సమాచారాన్ని తీసుకుని వచ్చాను. 2025 నాటి ఆ సంకుచిత సమయం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు సమయం బాణం విడిచే సమయం. విస్తరణ, వేగం మరియు విజయానికి సంబంధించిన సమయం. మీకోసం 2026 అనేది కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు. ఇదొక ప్రతిజ్ఞ. అఖండ విజయానికి ప్రతిజ్ఞ. ఎక్కడా ఆగని, ఎక్కడా విరగని నిరంతర సౌభాగ్యం యొక్క ప్రతిజ్ఞ. ఈరోజు మన ఈ చర్చలో మనం 2026కి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆర్థిక, వ్యక్తిగత, వృత్తిపరమైన, మానసిక మరియు ఆధ్యాత్మిక అన్నింటినీ విస్తృతంగా విశ్లేషిస్తాము. ఈ సంభాషణ ఖచ్చితంగా కాస్త నిడివి ఎక్కువే ఉంటుంది. కానీ ఇది ఏదో సాధారణ రాశిఫలాన్ని మళ్ళీ చెప్పడం కాదు. ఇది రాబోయే 365 రోజులకు సంబంధించిన మీ సంపూర్ణ మార్గదర్శి, మీ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. 2026 సంవత్సరం మీ కష్టకాలానికి ఎలా పూర్ణ విరామం పెడుతుందో మరియు ఈ సంవత్సరం మీకు స్థిరత్వం, సంపద మరియు అఖండ పురోగతిని ఎలా ప్రసాదిస్తుందో మీరు తెలుసుకోబోతున్నారు. అందరికంటే ముందుగా ఒక చిన్న సంకేతాన్ని చూడండి. 2026 సంవత్సరాల అంకెల మొత్తం 2 అవుతుంది. అంటే 1. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1వ సంఖ్య సూర్యుడికి సంబంధించినది. మరియు ధను రాశి వారికి సూర్యుడు మీ భాగ్యభావానికి అంటే మీ అదృష్టానికి అధిపతి. దీని అర్థం చాలా స్పష్టం. ఈ సంవత్సరం కేవలం మీ కష్టాల తగ్గింపు మాత్రం. ఈ సంవత్సరం కేవలం మీ కష్టానిది మాత్రమే కాదు, మీ ప్రారబ్ధం మరియు నిద్రపోతున్న మీ అదృష్టం మేల్కునే సంవత్సరం. కాబట్టి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు మీ జీవితపు అత్యుత్తమ స్క్రిప్ట్ను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. భవిష్యత్తు పేజీలను తిరగవేయటానికి ముందు ఈ సంవత్సరం మీ గ్రహాల ఆర్కిటెక్చర్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే మీ జీవితాన్ని నియంత్రించే ఆ పెద్ద గ్రహాలు ఏవి? 2026లో 3 ప్రధాన గ్రహాలు ఒక అత్యంత అద్భుతమైన త్రికోణాన్ని ఏర్పరిచాయి. మొదటివారు శనిదేవుడు. ఈ సంవత్సరం అంతా, అవును, సంవత్సరం పొడవునా శనిదేవుడు మీ 4వ ఇంట్లో మేనరాశిలో ఉంటారు. దీనిని జ్యోతిష్య భాషలో శని ధయ్య, అర్ధాష్టమ శని ప్రభావం వంటిది అంటారు. ఇప్పుడు మీరు భయపడకండి. తరచుగా జనాలు దీని పేరు వినగానే కంగారు పడతారు. కానీ ఇక్కడ శని తన సొంత రాశిలో కూర్చున్నారు మరియు ఇక్కడి నుండి ఆయన తన సూటి దృష్టిని మీ 10వ ఇల్లు అంటే మీ కర్మ మరియు కెరీర్ పై సారిస్తున్నారు. దీని లాజిక్ అర్థం చేసుకోండి. శనిదేవుడు ఏమంటున్నారంటే, నేను నీ ఇంటి సుఖాలలో కొంచెం లోటు చేస్తాను, నిన్ను పనిలో చాలా బిజీగా ఉంచుతాను. పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం నేరుగా నీ జేబులోకి వస్తుంది. కాబట్టి 2026లో విశ్రాంతి తక్కువగా ఉంటుంది, కానీ విజయం మాత్రం సాలిడ్గా ఉంటుంది. రెండో పెద్ద ఆటగాడు రాహువు. ఈయన మీ 3వ ఇంట్లో కూర్చున్నారు. పరాశర మహర్షి ప్రకారం 3వ ఇంట్లో ఉండే రాహువు మనిషిని బాహుబలిగా మారుస్తాడు. ఈ స్థానం పరాక్రమానికి సంబంధించినది. 2026లో రాహువు మిమ్మల్ని చతురులుగా మరియు తెలివైన వారిగా మారుస్తారు. మీ వ్యక్తిత్వంలో మార్పు రావడాన్ని మీరే గమనిస్తారు. మీరు మరింత ఆశావహులుగా తయారవుతారు. రాహువు ఇక్కడ మీకు ఒక తుఫాను లాంటి శక్తినిస్తారు. ఒకవేళ మీరు సేల్స్, మార్కెటింగ్, యూట్యూబ్ లేదా ఏదైనా ఆన్లైన్ పనిలో ఉంటే, ఈ రాహువు మిమ్మల్ని మీరు ఊహించని మరియు 3వ అత్యంత ముఖ్యమైన గ్రహం మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి. ఈ సంవత్సరం గురువు 2 భాగాలుగా విభజించబడ్డారు. మొదటి భాగం జనవరి 1 నుండి జూన్ 2 వరకు గురువు మీ 7వ ఇంట్లో ఉంటారు. ఈ సమయం సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, వివాహానికి మరియు రోజువారీ ఆదాయానికి అనుకూలం. ఇక రెండవ భాగం జూన్ 2 తర్వాత మొదలవుతుంది. ఇక్కడ ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. జూన్ 2న గురువు మీ 8వ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ ఆయన ఉచ్చ స్థితిని పొందుతారు. 8వ ఇల్లు గుప్త విషయాలకు సంబంధించినది మరియు లగ్నాధిపతి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది.
ఇది ఆ సమయం ఎప్పుడైతే మీరు కష్టపడకుండానే కొన్ని విషయాలను పొందుతారో, ఉదాహరణకు వీలునామా, బీమా, డబ్బులు లేదా అకస్మాత్తుగా ధనలాభం కలగడం వంటివి. సో మిత్రులారా, గ్రహాల చట్రం సిద్ధంగా ఉంది. శని మీతో పని చేయిస్తారు, రాహువు మీకు ధైర్యాన్నిస్తారు, మరియు గురువు మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తారు. ఇప్పుడు అందరికంటే ముందుగా మీకు అత్యంత అవసరమైన విషయం గురించి మాట్లాడుకుందాం: మీ కెరీర్ మరియు వృత్తి. నేను ప్రారంభంలోనే చెప్పాను, 2026 అనేది అఖండ విజయం యొక్క సంవత్సరం అని. దీని వెనుక ఉన్న జ్యోతిష కారణమేమిటి? శనీదేవుడి పదవ దృష్టి సంవత్సరమంతా మీ కర్మభావంపై ఉంటుంది. శని నెమ్మదిగా నడిచే గ్రహం. అందుకే మీ అభివృద్ధి స్లో బట్ స్టెడీ ఉంటుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు, కానీ ప్రతిరోజు మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. కానీ ఈ సంవత్సరంలో ఒక కెరీర్ దూసుకుపోయే పీరియడ్ కూడా ఉంది. మీరు కావాలంటే మీ డైరీలో ఈ తేదీని రాసుకోండి: 23 ఫిబ్రవరి 2026 నుండి 11 మే 2026 వరకు. ఈ సమయంలో కుజుడు, మార్స్ కుంభరాశి నుండి మేనరాశిలోకి గోచారం చేస్తారు. ఇది మీ కెరీర్కు పీక్ టైం. ఈ సమయంలో మీ కీర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని గ్రహాలు సూచిస్తున్నాయి. మీరు ఉద్యోగంలో ఉంటే పెద్ద ప్రమోషన్ ఖాయం. మీరేదైనా హై లెవెల్ జాబ్ కోసం అర్హత సాధిస్తారు. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. ఇప్పుడు ఒక హెచ్చరిక కూడా వినండి: 27 జూలై 2026న శనిదేవుడు వక్రీకరిస్తారు. ఈ తేదీ మీకు ఒక డెడ్లైన్ లాంటిది. భవిష్యత్ ఫలం స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ మీరు గత 2-3 సంవత్సరాల నుండి నిరుద్యోగిగా ఉన్నా, లేదా మీ వ్యాపారం మందగించి ఉన్నా, 27 జూలై 2026 అనేది ఆ చివరి తేదీ. దీనికి ముందే మీ స్ట్రగుల్ ఫేజ్ అంతమైపోతుంది. మీకు ఉద్యోగం దొరుకుతుంది, పని దారిలో పడుతుంది. శని వక్రీకరించడానికి ముందే మిమ్మల్ని లైఫ్లో సెటిల్ చేసే తీరుతారు. సంవత్సరం చివరి 3 నెలలు: అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎప్పుడైతే రాహువు మకర రాశి వైపు కదులుతూ కర్మభావాన్ని చూస్తారో, అప్పుడు మీకు గ్లోబల్ రికగ్నిషన్, ప్రపంచ గుర్తింపు లభిస్తుంది. ప్రపంచం మీ స్థాయిని, స్టేటస్ మరియు పొజిషన్ను గుర్తిస్తుంది. మరియు రాహువు 3వ ఇంట్లో ఉన్నారు కాబట్టి, ఎవరైతే ఆన్లైన్ పనులు చేస్తున్నారో వారికి 2026 ఒక గోల్డెన్ టికెట్ లాంటిది. మీరు ఇప్పటికీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో లేకపోతే 2026లో వచ్చేయండి. రాహువు మిమ్మల్ని వైరల్ చేయగలరు. కెరీర్ బావుంది సరే, మరి డబ్బు ఎంత వస్తుంది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. 2026లో ధనవర్షం కురుస్తుందా? జవాబు అవును. కానీ ఈ డబ్బు 2 వేర్వేరు మార్గాల ద్వారా వస్తుంది. దీనిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి మార్గం కష్టం మరియు వ్యాపారం ద్వారా. ఇది జనవరి 1 నుండి జూన్ 2 వరకు నడుస్తుంది. సంవత్సరం ఆరంభం చాలా బలంగా ఉంది. జనవరి 15 నుండి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మీ ధనభావంలో ఉచ్చ స్థితిలో ఉంటారు. కుజుడు 5వ మరియు 12వ ఇంటి అధిపతి. దీని అర్థం ఏమిటంటే, మీ పాత పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా మీ తెలివితేటలతో తీసుకున్న నిర్ణయాల వల్ల సంవత్సరం మొదట్లోనే మీకు భారీ లాభం అందుతుంది. ఆ తర్వాత గురువు 7వ ఇంట్లో ఉన్నంతకాలం, అంటే జూన్ 2 వరకు, ఆయన మీ 11వ ఇంట్లో ఉన్న ఆదాయ భావాన్ని చూస్తున్నారు. జ్యోతిష్యంలో ఒక మాట ఉంది: గురువు దృష్టిలో అమృతం ఉంటుంది. కాబట్టి జూన్ 2 వరకు మీకు క్యాష్ ఫ్లో, అంటే చేతిలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ఏ ఫైనాన్షియల్ క్రైసిస్ మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. ఏప్రిల్ 1 నుండి జూన్ 20 వరకు సమయం ఇంకగా విశేషమైంది. ఈ సమయంలో రుచక యోగం వంటి ప్రభావం లభిస్తుంది. షేర్ ట్రేడింగ్, సర్వీస్ సెల్లింగ్ లేదా విదేశీ వనరుల నుండి అకస్మాత్తుగా మ్యాసివ్ ఇన్కమ్ సర్చ్, భారీ ఆదాయం వస్తుంది. రెండవ మార్గం గుప్తధనం మరియు వీలునామా. ఇది జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు ఉంటుంది. ఇప్పుడు వస్తుంది సంవత్సరంలో అత్యంత ఆసక్తికరమైన భాగం. జూన్ 2న గురువు మీ 8వ ఇంట్లోకి వెళ్ళి ఉచ్చస్థితిని పొందుతారు. 8వ ఇల్లు అనేది ఇతరుల డబ్బు. ఇక్కడ ఒక విపరీత రాజయోగం ఏర్పడుతోంది. దీని అర్థమేమిటి? దీని అర్థం, మీరు చెమట చిందించకుండానే మీకు డబ్బు వస్తుంది. ఉదాహరణకు ఇన్హెరిటెన్స్. ఏదైనా పాత పూర్వీకుల ఆస్తి లేదా వీలునామా సమస్య చిక్కుల్లో ఉంటే, అది పరిష్కారమై ఆ ఆస్తి లేదా డబ్బు మీకు అందుతుంది. లేదా ఇన్సూరెన్స్ మరియు మెచ్యూరిటీ. ఏదైనా పాత పాలసీ మెచ్యూర్ కావచ్చు. ఒకవేళ ఎవరైనా మీ డబ్బును నొక్కిపెట్టి ఉంటే, లేదా మీరు మర్చిపోయిన ఏదైనా బ్యాడ్ డెప్ట్ ఉంటే,
ఆ డబ్బు ఈ సమయంలో తిరిగి వస్తుంది. మరియు చివరగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలంలో రాహువు ధనభావంలోకి ప్రవేశించినప్పుడు అఖండ సంపద యోగం ఏర్పడుతుంది. ఇక్కడ ఆదాయానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. ఈ డబ్బు వైట్ మనీ కావచ్చు, లేదా కమిషన్లు, ప్రాపర్టీ డీల్స్ ద్వారా వచ్చిన డబ్బు కూడా కావచ్చు. సో, క్లుప్తంగా చెప్పాలంటే 2026లో మీ ఖజానా ఖాళీగా ఉండదు. కేవలం డబ్బును మేనేజ్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు మీ కళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇల్లు, విదేశీ ప్రయాణం మరియు కుటుంబం. 2026లో సొంత ఇల్లు కట్టుకోగలరా? అవును. శనిదేవుడు 4వ ఇంట్లో ఉన్నారు. జనవరి 1 నుండి జూలై 27 వరకు సమయం ఆస్తి కొనడానికి బెస్ట్. మీరు స్థలం, ఇల్లు లేదా కారు కొనాలని ఆలోచిస్తుంటే జూలై లోపు తీసుకోండి. గృహప్రవేశం కోసం ఈ సమయం చాలా శుభప్రదం. మార్చి నెలలో శుక్రుడు కూడా 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉంటారు. దీనివల్ల మాలవ్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఇంట్లో లగ్జరీ మరియు సుఖ సౌకర్యాలను పెంచుతుంది. ధనురాశివారు చాలామంది విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ ఉంటారు. మీరు జూన్ 2, 2026 తేదీని మార్చేసుకోండి. ఎప్పుడైతే గురువు 8వ ఇంట్లో ఉచ్చస్థితికి వెళ్తారో, అప్పుడు ఆయన తన 5వ దృష్టితో మీ 12వ ఇంటిని చూస్తారు. వీసాలో ఇబ్బందులుంటే అవి క్లియర్ అవుతాయి. గ్రీన్ కార్డ్ లేదా పీఆర్ ఫైల్ ఏదైనా ఆగిపోయి ఉంటే అది ముందుకు కదులుతుంది. చివరికి విదేశాల్లో ఆస్తి సంబంధాల విషయంలో కూడా ఈ సంవత్సరం మీకు ప్రశాంతతను ఇస్తుంది. సంవత్సరం మొదటి భాగం జనవరి 1 నుండి జూన్ 2 వరకు అవివాహితులకు వరం లాంటిది. గురువు 7వ ఇంట్లో ఉన్నారు. పెళ్లి బాజాలు మోగవచ్చు. కోరుకున్న జీవిత భాగస్వామి దొరకవచ్చు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారు. విడిపోయిన జంటలు మళ్లీ ఒకటయ్యే యోగాలు ఉన్నాయి. కానీ అక్టోబర్ 2026 సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వక్రీకరించి 12వ ఇంటి వైపు వెళ్ళినప్పుడు సంబంధాలలో ఖర్చులు మరియు అపార్థాలు పెరగవచ్చు. అయితే మీరు ఏదైనా కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉండి లేదా రెండవ పెళ్లి గురించి ఆలోచిస్తుంటే సంవత్సరం చివర అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మీకు విజయాన్ని తెస్తుంది. ఇప్పుడు నేను ఒక చాలా విశేషమైన వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన తల్లులు, సోదరీమణులు మరియు గృహిణులు. వీరే ఇంటికి వెన్నెముక. తరచుగా రాశిఫలాల్లో మీ గురించి ప్రత్యేకంగా మాట్లాడరు. కానీ ధనుర్ రాశి గృహిణులకు 2026 ఒక చాలా నిర్ణయాత్మకమైన సంవత్సరం. నా మాటను శ్రద్ధగా వినండి. మీ జాతకంలో 2 చాలా పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి నేరుగా మీ రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతాయి. మొదటిది, శనిదేవుడు మీ 4వ ఇంట్లో ఉన్నారు. 4వ ఇల్లు, ఇల్లు, వంటగది, గృహసుఖంకి సంబంధించినది. శని ఇక్కడ అర్ధాష్టమ ప్రభావాన్ని ఇస్తున్నారు. దీని సూటి అర్థం పని ఒత్తిడి. 2026లో ఇంటి బాధ్యతలు చాలా పెరిగిపోయాయని మీరు గమనిస్తారు. బహుశా మీరు ఇంట్లో రెనోవేషన్ చేయించవచ్చు, ఇల్లు మారవచ్చు. లేదా కుటుంబంలోని వృద్ధుల సేవలో సమయం ఎక్కువగా గడపాల్సి రావచ్చు. నాకు నా కోసం సమయం దొరకడం లేదు అని మీకు అనిపిస్తుంది. మీరు చాలా అలసిపోతారు. కానీ శనికి ఒక నియమం ఉంది. ఆయన 4వ ఇంట్లో కూర్చుని కష్టపడి పనిచేయిస్తున్నారంటే ఇంటి పునాదిని బలంగా మారుస్తున్నారని అర్థం. మీ ఈ కష్టం మీ కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది. మరియు చివర్లో మీకు చాలా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కానీ కథ ఇక్కడితో ముగియదు. రాహువు 3వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. రాహువు ఏమంటున్నారంటే, కేవలం ఇంటి పనే కాదు, బయటకు రా. 2026 అనేది సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకునే గృహిణులకు ఒక గోల్డెన్ ఛాన్స్. మీరు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాలనుకుంటున్నారా? టిఫిన్ సర్వీస్, బాటిక్ లేదా ఆన్‌లైన్ కోచింగ్ ప్రారంభించాలనుకుంటున్నారా? లేదా షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ సంవత్సరం ఆన్‌లైన్ మరియు డిజిటల్ యుగానిది. బహుశా గత 10 ఏళ్లలో మీకు లేని ధైర్యాన్ని రాహువు మీకిస్తారు. నా సలహా పాటించండి. ఈ సంవత్సరం మీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోండి. గ్రహాలు మీకు తోడుగా ఉన్నాయి. ఇక డబ్బు విషయంలో మీరు లక్ష్మీదేవిగా నిరూపించుకుంటారు. జూన్ 2 తర్వాత గురువు 8వ ఇంట్లో ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు మీ దగ్గర రహస్య పొదుపు పెరుగుతుంది. భర్తకు వ్యాపారంలో పెద్ద లాభం వచ్చి ఆ డబ్బు మీ దగ్గర జమ కావచ్చు. మీకు పుట్టింటి నుండి లేదా ఏదైనా వీలునామా ద్వారా బంగారం లేదా ఆస్తి లభించవచ్చు. ఈ సమయం మీ పొదుపుని ఇన్వెస్ట్ చేయడానికి సరైనది. మీ ఆర్థిక పరిజ్ఞానం ఈ సంవత్సరం కుటుంబాన్ని ఏదైనా పెద్ద ఆపద నుండి కాపాడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. జూన్ 2 తర్వాత గురువు 8వ ఇంట్లో ఉంటారు. ఇది బరువు పెరగడానికి మరియు హార్మోన్ల ఇబ్బందులకు కారణం కావచ్చు. మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఇల్లు అందరి గురించి చింతలసిస్తుంది. కానీ
మీ గురించి మీరే శ్రద్ధ వహించాలి. యోగా మరియు వాకింగ్‌ను మీ దినచర్యలో భాగం చేసుకోండి. క్లుప్తంగా చెప్పాలంటే 2026లో పని ఎక్కువగా ఉంటుంది. కానీ మీ ఖజానా నిండుతుంది. మరియు సమాజంలో మీకంటూ ఒక కొత్త పేరు వస్తుంది. మిత్రులారా, ఈ రాశిఫలంలో మరొక అద్భుతమైన సంఘటన జరుగుతోంది. దీనిని నేను వైఫై ఫెనోమెన్ అని పిలుస్తాను. దీనిని శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇది చాలా లోతైన శాస్త్రం. మీ జాతకంలో గురువు ఏడవ ఇదెలా ఉంటుందంటే, గురువు ఒక పవర్ సోర్స్ లేదా వైఫై రూటర్ లాగా రాహువుకు సిగ్నల్ పంపుతున్నారు. దీని ప్రభావం ఏమిటి? రాహువు ఒక అడవి శక్తి, వైల్డ్ ఎనర్జీ. గురువు దానికి విజడం అంటే జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీనివల్ల మీ రాహువు యొక్క నెగటివిటీ తొలగిపోయి, అది ఒక ఉత్పాదక ఆశయంగా మారుతుంది. అందుకే ఈ సంవత్సరం మీరు ఏ రిస్క్ తీసుకున్నా అందులో గురువు ఆశీర్వాదం ఉంటుంది. మరియు ఆ రిస్క్ మీకు చాలా పెద్ద విజయాన్నిస్తుంది. మీరు రీకోడ్ బ్రేకర్ అవుతారు. ఈ వైఫై ఎనర్జీ యొక్క అతిపెద్ద లాభం విద్యార్థులకు లభిస్తుంది. ఏప్రిల్ 14 నుండి సెప్టెంబర్ 14 వరకు సమయం మీకు గోల్డెన్ పీరియడ్. ఈ సమయంలో సూర్యుడు మరియు కుజుడు పంచమ భావాన్ని యాక్టివేట్ చేస్తారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విజయం లభిస్తుంది. మీ ఫోకస్ లేజర్ లాగా షార్ప్‌గా ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు భాగ్య భావంలోకి వెళ్ళినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మరియు పీహెచ్‌డీ చేసేవారికి భారీ విజయం దక్కుతుంది. ప్రతి నాణేయానికి రెండు వైపులా ఉంటాయి. 2026 ఇంత విజయాన్ని ఇస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. అన్నింటికంటే పెద్ద జాగ్రత్త మీరు ఆరోగ్యం విషయంలో తీసుకోవాలి. ముఖ్యంగా జూన్ 2 నుండి అక్టోబర్ 31 మధ్య. గురువు 8వ ఇంట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు లివర్, పొట్ట లేదా ఊబకాయం సమస్యలనిస్తారు. కానీ అత్యంత క్లిష్టమైన తేదీ 18 అక్టోబర్ 2026. ఈ సమయంలో కుజుడు 8వ ఇంట్లో నీచ స్థితిలో ఉంటారు. ఇది ఒక రెడ్ ఫ్లాగ్. ఈ సమయంలో వాహనం చాలా జాగ్రత్తగా నడపండి. ప్రమాదాల ముప్పు ఉండొచ్చు. ఏదైనా సర్జరీని వాయిదా వేయగలిగితే వాయిదా వేయండి. అకస్మాత్తుగా గాయపడే యోగాలున్నాయి. అంతేకాకుండా రాహు ప్రభావం మరియు గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల జూన్ తర్వాత మీతో ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఆర్థిక మోసం జరగవచ్చు. కూరగాయలు కొనటం నుండి మిలియన్ డాలర్ల డీల్ సైన్ చేయటం వరకు ప్రతి చోట అప్రమత్తంగా ఉండండి. డబ్బు విషయంలో జనాలు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఏ కాగితాన్ని రెండుసార్లు చదవకుండా సంతకం చేయవద్దు. మరియు సంవత్సరం ఆరంభంలో కుజుడు మరియు సూర్యుడు లగ్నంలో ఉన్నప్పుడు మీ అహం చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వా నేనా అనే వాదనలకు దూరంగా ఉండండి. మార్చి వరకు ఎటువంటి కోర్టు కేసులు లేదా గొడవలు ప్రారంభించవద్దు. ఇది మీకు భారంగా మారవచ్చు. ఇక చివరగా ఈ సంవత్సరాన్ని మరింత శుభప్రదంగా మార్చుకోవటానికి మరియు ఆటంకాలను తొలగించడానికి మన వేద జ్యోతిష్య శాస్త్రాల్లో కొన్ని చాలా ఖచ్చితమైన పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ పరిహారాలు 2026లో మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. శని సంచారం నడుస్తోంది కాబట్టి మరియు ఆయన మిమ్మల్ని పనిలో అలసిపోయేలా చేస్తారు కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం. ప్రతి శనివారం సూర్యాస్తమయం తర్వాత శని చాలీసా పఠించండి. శివ చాలీసాసా కూడా చేయవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు ఏదో ఒక జంతువుకు, అది ఆవు కావచ్చు లేదా కుక్క కావచ్చు, రొట్టె లేదా బిస్కెట్ తప్పకుండా తినిపించాలనే నియమం పెట్టుకోండి. ఇది మీ దారిలోని ముళ్ళన్నింటినీ తొలగిస్తుంది. మీరు శని బీజ మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం స శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. గురువును బలవంతుణ్ణి చేయడానికి, తద్వారా విపరీత రాజయోగం యొక్క పూర్తి ఫలం దక్కాలంటే రోజు నుదుటిపై తెల్లని లేదా పసుపు గంధం పెట్టుకోండి. ఒకవేళ పుష్యరాగం ధరించలేకపోతే అరటి వేరును పసుపు దారంలో చుట్టి మెడలో లేదా చేతికి కట్టుకోండి. గురువు బీజమంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం స గురవే నమః. రాహువు మరియు కేతువుల శాంతి కోసం శివ ఆరాధన ఉత్తమమైనది. రాహువును కంట్రోల్ చేయగలిగేది కేవలం మహాదేవుడే. పురుషులు ఓం నమః శివాయ మరియు స్త్రీలు నమః శివాయ జపించండి. మరియు అన్నింటికంటే పెద్ద ఆచరణాత్మక పరిహారం, ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయండి. రాహువు 3వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఆన్లైన్ పని లేదా సైడ్ హసిల్ ఖచ్చితంగా ప్రారంభించండి. ఖాళీగా కూర్చోవద్దు. సో నా ధనురాశి మిత్రులారా, 2026 మీకోసం కేవలం ఒక సంవత్సరం కాదు, ఒక కంబ్యాక్ స్టోరీ. ఎన్ని సంవత్సరాలుగా మీరు వెనక్కి లాగబడ్డారో ఇప్పుడు ఆ బాణం ముందుకు దూసుకెళ్లబోతోంది. గురి ఖచ్చితంగా తగులుతుంది. ఫిబ్రవరి 23 కోసం వేచి ఉండండి. కెరీర్ వేగం పుంజుకుంటుంది. జూన్ 2 తర్వాత అదృష్టం యొక్క మూసి ఉన్న తలుపులు తెరుచుకుంటాయి. కేవలం సహనాన్ని మరియు కష్టాన్ని వదలకండి. ఒకవేళ మీకు ఈ విస్తృతమైన విశ్లేషణ నచ్చినట్లయితే
మరియు దీనివల్ల మీ జీవితానికి విలువ వేకూరిందని మీకు అనిపిస్తే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. తద్వారా వారు కూడా 2026 కోసం సిద్ధం కాగలరు. మరియు అవును, కామెంట్ బాక్స్‌లో పూర్తి పాజిటివ్ ఎనర్జీతో హర్ హర్ మహాదేవ్ లేదా జై శ్రీరామ్ అని రాయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సంతోషంగా ఉండండి. ముందుకు సాగుతూ ఉండండి. నమస్కారం.